సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సార్చు. నిన్న నైట్ అయితే అస్సలు నిద్రపట్టలేదు. లిటరల్లీ లైక్ 0 to 1 వరకు వెళ్ళి ఉంటుంది టెంపరేచర్. ఎస్టిమేటెడ్ చూసాం నిన్న. ఇప్పుడు వెళ్తే ఇక్కడ సిగ్నల్స్ అయితే లేవు. ఇంటికి కూడా ఫోన్ చేయాలంటే జియో ఒక్కటే పనిచేస్తుంది, అది కూడా 1 పాయింట్. ఇంత పైకి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తే కానీ సిగ్నల్ రావట్లేదు. నైట్ ఏదో విధంగా ట్రై చేసి కష్టాలతో ఇంటి వాళ్ళకైతే ఇన్ఫామ్ చేసాం. యాక్చువల్లీ మాకు తెలియదు సిగ్నల్ ఉండదని. ఇక్కడైతే జియో పోస్ట్ పెయిడ్ మాత్రం ఉంటుంది, అది కూడా సార్చులో. సో మేము సార్చుకి కొంచెం ఎండింగ్లో వచ్చేసాం, గోల్డ్ రాంప్ రిసార్ట్లో. ఈ టెంట్స్ చూసారు కదా, ఇవన్నీ టెంట్స్. నైట్ అయితే ఇక్కడ స్నోఫాల్ అయింది మౌంటైన్స్ పైన. సో ఇక్కడ నిద్ర అయితే పట్టలేదు మాకు అసలు. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ, చలి ఎక్కువ. అసలు వాళ్ళు ఇచ్చారు అంటే లైక్ మంచిగా ఇచ్చారు, అంటే కప్పుకోవడానికి రగ్గులు అవన్నీ బాగానే ఇచ్చారు. బట్ తెలుసు కదా, ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడైతే 7 o'clock బ్రేక్ఫాస్ట్ అంట. 7 o'clock బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకెళ్ళిపోవడమే మనాలి వైపు. మనాలి వెళ్ళి మంచి రూమ్ తీసుకోవాలి. ఇక్కడైతే రూమ్స్ ఆప్షన్ లేదు, అడల్ట్స్ రూమ్స్ అయితే ఆఫ్ చేసుకునే వాళ్ళం. లిటరల్లీ హెరాస్మెంట్ అయ్యింది. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఇప్పుడైతే మేము మనాలి వైపు స్టార్ట్ అవుతున్నాం. టోటల్ రైడ్ వచ్చేసి 177 km ఉంటుంది. ఇక్కడ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. ఇది సార్చుకి అంటే లైక్ మనాలి నుండి వస్తే ఫస్ట్ తగులుతుంది, లే నుండి వచ్చినట్టయితే మీకు లాస్ట్ తగులుతుంది అనమాట. బట్ నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఇది ప్రిఫర్ చేయకండి, బికాస్ ఇది లాస్ట్లో ఉంది అండ్ మనకి సిగ్నల్ ఉండదు. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఫుడ్ బాగాలేదు. సో బెటర్ మీరు సార్చు విలేజ్లోనే ఉంటే అక్కడ మీకు బోల్డ్ టెంట్స్ ఉంటాయి అండ్ బడ్జెట్లో కూడా దొరుకుతాయి. ఇది కొంచెం పర్ హెడ్ 1000 rupees ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. ఫుడ్ అయితే వరస్ట్ ఉండే. నైట్ కూడా బఫెట్ 350 rupees తీసుకున్నారు, చాలా వరస్ట్. ఓన్లీ వ్యూస్ కోసం ఇక్కడికి రాగాలి, కానీ మీరు సార్చు విలేజ్కి వెళ్ళిపోండి. అక్కడైతే జియో పోస్ట్ పెయిడ్ ఉంటుంది. ఇక్కడైతే ఒక్కటే పాయింట్ వస్తుంది, అది కూడా కష్టం మీద ఇలా పెట్టి మాట్లాడాలి. దాని బదులు అక్కడ ఉంటేనే బెస్ట్. అక్కడైతే మీకు బడ్జెట్లో దొరుకుతాయి. సో బెటర్ యూ ఆప్ దేర్ ఇక్కడ కన్నా. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం అంతానా. Bye to Sarchu, and now we are heading towards Manali, which is 177 kilometers from here. మౌంటైన్స్ కానీ వైబ్ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ నైట్ చలి మాత్రమే చాలా బీభత్సంగా ఉంది. ఇప్పుడు మెయిన్లీ టైం వచ్చేసి 7:30 అయింది. మనకి ముందున వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి అన్నమాట. సో బారాలాచాల పాస్ ఉంటుంది. సో ఆ పాస్, కొన్ని పాసెస్ ఉంటాయి, వాటర్ క్రాసింగ్స్ ఒక 2-3 ఉంటాయి. సో ఆ వాటర్ క్రాసింగ్కి ఎంత అర్లీగా అయితే అంత అర్లీగా వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుండి. 7:30 అయింది కదా, ఆల్రెడీ వాటర్ క్రాసింగ్ మెల్లగా స్టార్ట్ అయి ఉంటుంది. అందుకే గమ్ బూట్స్ కూడా వేసేసుకున్నాం. సో లెట్స్ గో. ఓజన్ లేక్ ఉంది అండ్ పైన స్నో, అంటే అర్థం చేసుకుని ఎంత చలి ఉంది ఇక్కడ. మార్నింగ్ 8 అవుతుంది ఇంకా. ఇప్పుడు బారాలాచా పాస్ ఎక్కుతున్నాం. ఇప్పుడు ఆ పాస్కి వెళ్తే అది లైక్ ఇక్కడ హైయెస్ట్ పాస్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వాటర్ క్రాసింగ్ ఉంటుంది. ఆ వాటర్ క్రాసింగ్ అయిపోతే మనం సేఫ్. వస్తావా? ది టఫెస్ట్ రోడ్స్ కదా, రోజు రోజుకి రోడ్స్ టఫ్ అయిపోతున్నాయి. అబ్బా నిన్న అలాగే అనుకున్నా. ఏది ఓకే, స్లోరా స్లోరా. సో బారాలాచాల పాస్కి అయితే వచ్చేసాం. 4850 meters ఆల్టిట్యూడ్లో ఉన్నాం అనమాట. అయితే మనం జంజం బార్కి అయితే వచ్చాము. ఇక్కడైతే ఒక వాటర్ క్రాసింగ్ ఉంటుంది. ది టఫెస్ట్ వాటర్ క్రాసింగ్ అని చెప్పేసి అన్నారు ఎంటైర్ జర్నీలో.
చూడాలి. రైట్ నింటే కదా. నైస్ నైస్. డన్ డన్ డన్. ఈజ్ దిస్ జమ్మర్ నాట్ జమ్జమ్ కాదు అనుకోవాలి. సో వాటర్ క్రాసింగ్ అయితే ఒకటి క్రాస్ చేసా, పెద్దదే, కొంచెం అర్లీగా వచ్చాం కాబట్టి సరిపోయింది, ఈజీగానే ఉంది. అది యాక్చువల్లీ జమ్జమో కాదో తెలియదు మాకు. గమ్ బూట్స్ ఈజ్ వర్త్ మ్యాన్. 500 రూపీస్ కొనుక్కున్నాం గమ్ బూట్స్, చాలా వర్త్ అనిపించాయి. ఖచ్చితంగా కొనుక్కోండి. అటల్ టనల్ వరకు వెళ్తే చాలు, ఇంక అక్కడ నుండి మనాలి దగ్గరే. సో ఇదైతే దీపక్ తాల్ లేక్. యాక్చువల్లీ వర్షం పడిపోతుంది, అందుకే ఇంకా ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాం. బికాస్ వర్షం పడితే ఘాట్స్లో చాలా టాస్క్ అయిపోతుంది. అందుకే ఇంకా వెళ్ళిపోయి డైరెక్ట్ కీలాంగ్లోనే మా స్టాప్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తాం. వాటర్ చూసారా, యాక్చువల్లీ అదృష్టం అనుకోవాలి, క్రాసింగ్ అయితే లేదు, కింద నుండి అయితే వెళ్ళిపోతుంది కాబట్టి నైస్. ఇలాంటి ఎంజాయ్ చేసుకుని వెళ్ళాలనిపిస్తుంది. వాడికి చూడండి, వాడి బ్యాగ్ కిందకి జారిపోతుందని చెప్పాను, కిందకి లెఫ్ట్ సైడ్ జారిపోతుందని చెప్తే అది ఉండు అని చెప్పేసి గోపురం ఆన్ చేసుకుని అక్కడ వీడియో షూట్ చేసుకుంటున్నాడు. అలా ఉంటుంది ఆడుతూ. మంచి వ్యూ పాయింట్ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇక్కడ, మనాలి టు లే హైవే మీద తగిలేది మనకి. అండ్ మంచి వాటర్ క్రాసింగ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇంకా ముందు అయితే వాటర్ క్రాసింగ్స్ లేవు, వర్షం పడుతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సైడ్ కాగానే దాచాలో. రోడ్స్ కూడా ఇక్కడ నేను బాగానే ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్నో క్యాప్ మౌంటైన్స్ అయితే ఫుల్ ఆఫ్ స్ట్రెస్ అయిపోయాం, బికాస్ చాలా చల్లేసింది. ఇక్కడైతే ప్రెజెంట్ 4 degrees ఉంది టెంపరేచర్. అంటే అర్థం చేసుకోండి వర్షంలో ఎలా ఉంటుంది రైడ్. మ్యాగీ అయితే వచ్చింది. వీళ్ళు మ్యాగీతో ఉండరు, డైరెక్ట్గా మ్యాగీ చేసి దానిపైన ఎగ్ వేసేస్తున్నారు. మనాలికి రఫ్లీ ఒక 100 km ఉంది. మేబీ లైక్ 2.5 hours 3 hours పట్టచ్చు బికాస్ ఆఫ్ రైన్. ఆర్ ఎల్స్ వర్షం లేకపోయినా 2 hours పడుతును. సో హోప్ ద బెస్ట్. లైక్ ముందుకు వెళ్దాం మనాలి. రేపు ఢిల్లీ అయితే వెళ్ళాలనే ప్లాన్ ఉంది. సో చూడాలి. యాక్చువల్లీ రోహతంగ్లా వచ్చేసి 27 km. ఇన్ కేస్ మనం రోహతంగ్లా వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళాలి, అటల్ టనల్ వచ్చేసి రైట్ సైడ్కి వెళ్తాం అనమాట. సో ఇలాగ వెళ్ళినట్టయితే మనకి 27 km మిగిలినట్టు, లైక్ 10 kmలో అయిపోతుంది. మనం రోహతంగ్ ఇంక వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. రోహతంగ్ వెళ్తే రోహతంగ్ అలా తిరుక్కుంటూ రావాలి, రోహతంగ్ పాస్. బట్ ఇప్పుడు మాత్రం వెళ్ళవసరం లేదు, అంటే లైక్ ఇందులో నుండి వెళ్ళిపోవచ్చు. వీఆర్ హియర్ ఎట్ అటల్ టనల్. అటల్ టనల్ మనాలి ఇక్కడ నుండి వచ్చేసి 33 km. మ్యాన్ టూ కోల్డ్, షివర్ అయిపోతుంది బాడీ. యాక్చువల్లీ ఇక్కడ ఆగేసి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వట్లేదు బికాస్ పోలీస్ చెకింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా, అందుకు. సో నౌ వి ఆర్ హియర్ ఎట్ అటల్ టనల్. లెట్స్ గో. ఫైనల్లీ రీచ్ మనాలి. మేము ఉంటున్న స్టే వచ్చేసి MLM హాస్టల్ అండ్ కేఫ్. బైక్ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది. మౌంటైన్ లాడ్జ్ మనాలి అంట. సో పదండి లోపలికి వెళ్ళి అసలు రూమ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో మనాలిలో మా స్టే చూడండి. ఇది వచ్చేసి హాల్ అండ్ కిచెన్. సో కిచెన్ చూసారు కదా, ఇది హాల్, ఇది వాష్రూమ్. నెక్స్ట్ వచ్చేసి ఒక బెడ్రూము, చాలా కింగ్ సైజ్ బెడ్రూమ్ అనమాట. సో ఇద్దరు ముగ్గురు పడుకోవచ్చు. ఇక్కడ కూర్చొని డైనింగ్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ క్లోత్స్ అని పెట్టుకోవాలంటే కబోర్డ్స్ కూడా ఇచ్చారు. దాని తర్వాత దిస్ బ్యూటిఫుల్ వ్యూ చూడండి, ఎంత బాగుందో వ్యూ. సో వ్యూ చూసారు కదా, మొత్తం మన ఇక్కడ నుండి మనాలి మొత్తం కనిపించేటట్టు.
నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. నైస్ కదా. సో ఇది వచ్చేసి మనకి హడింబ టెంపుల్ దగ్గర ఉన్నది. ఎవరైనా రావాలనుకుంటే బ్రో కాంటాక్ట్ నెంబర్ అయితే కింద పెట్టాను. సో వచ్చి ఎంజాయ్ చేయండి విత్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. దేర్ ఆర్ స్నో క్యాప్ మౌంటైన్స్. సో రూమ్స్ చూస్తారు కదా, చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే మేము హడింబ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్స్ మాత్రమే, లైక్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మాల్ రోడ్కి వెళ్తాం, లేదంటే లేదు. యాక్చువల్లీ ఇప్పుడే ఫుడ్కి వెళ్ళి వచ్చాం, అంతా తిరిగేసాం. ఇప్పుడు హడింబ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి ఏమైనా ఉంటే ప్లేసెస్ చూసుకొని వచ్చేస్తాం. సో మేము ఉంటున్న రూమ్స్ వచ్చేసి ఇలా స్ట్రీట్ సైడ్ ఉంటాయి అన్నమాట విత్ వ్యూ. సో అక్కడే హడింబ టెంపుల్ ఉంది. సో హడింబ టెంపుల్ అది మా లైక్ స్టే అంటే ఇక్కడే ఉంది. సో పైన్ ట్రీస్ చూసారా ఎంత బాగున్నాయో. సో లెట్స్ గో. సో యాక్ చూసారా, లెట్స్ గో. యాక్చువల్లీ ఇక్కడే టెంపుల్ ఉంది, పెద్ద దూరం కూడా కాదు. స్పెషల్లీ మళ్ళీ ఈ ప్లేస్కి రావాల్సిన అవసరం లేదు మనం. అంటే లైక్ చాలామంది ఓన్లీ ఈ ప్లేస్ కోసం అని వస్తారు, మనం అయితే రావాల్సిన అవసరం లేదు. అండ్ రైట్ సైడ్లో గ్రీనరీ చూసారా. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఐ థింక్ కెమెరాస్ ఎలా ఉంటాయో లేదో తెలీదు. చిన్న టెంపులే బేసిక్గా. సో ఇది హడింబ మాత టెంపుల్. టెంపుల్ అయితే బాగుంది, చిన్నగానే. లైక్ ఎక్కువ మంది జనాలు కూడా లేరు. ఐ థింక్ నేను ఈవినింగ్ వచ్చాను కదా, సో అందుకనుకుంటా. టెంపుల్ అయితే బాగుంది. అండ్ జనాలు కూడా తక్కువ మంది ఉన్నారు. మేబీ లైక్ రెయిన్ వల్ల అనుకుంటా. మధ్యాహ్నం అయితే ఎక్కువ మంది ఉంటారు అనుకుంటా. సో ఇప్పుడైతే ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హిడింబ టెంపుల్ అనమాట. సో దీని హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్టయితే, హిడింబ మాత ఉన్నారు కదా, ఆవిడ వాళ్ళ బ్రదర్తో హిడింబతోని ఇక్కడైతే ఉండేవారు. హిడింబ మాత ఏమన్నారంటే, వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ హిడింబని ఎవరైతే డిఫీట్ చేస్తారో వాళ్ళనైతే పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి, అప్పుడు పాండవాస్లో వన్ ఆఫ్ పాండవ వచ్చి ఆ హిడింబని డిఫీట్ చేసినప్పుడు, అంటే లైక్ ఓడించినప్పుడు, ఆవిడ వచ్చేసి వాళ్ళని అయితే అంటే ఆ పాండవాస్లో ఒకరిని పెళ్లి చేసుకున్నారనమాట. పెళ్లి చేసుకొని ఘటోత్కచుడికి లైక్ జన్మనిచ్చారు. సో అది హిడింబ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మనకి మహారాజ్ బహదూర్ సింగ్ గారు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ హిడింబ మాత వచ్చేసి ఇక్కడ మెడిటేషన్ చేసేవారు అని చెప్పేసి. ఇది ఒక చుట్టూ ఒక కేవ్ ఉంటుంది అనమాట. సో అందులో చేశారనమాట కన్స్ట్రక్షన్. ఇది 1553 CEలో అయితే చేశారు. గ్రీనరీ చూసారు కదా, టెంపుల్ దగ్గర అయితే చాలా బాగుంది. అండ్ లొకేషన్ బాగుంది బేసిక్గా టెంపుల్, బికాస్ సెంటర్లో ఉండి అండ్ ఇలా చుట్టూ ఇక్కడైతే ఫోటోషూట్స్ జరుగుతున్నాయి అనమాట. మనకి DSLRలో కూడా తీస్తున్నారు. అండ్ మనకి కాశ్మీరీ స్టైల్ కాస్ట్యూమ్స్ అయితే ఇక్కడ లైక్ వేసేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ పైన్ ట్రీస్ చూడండి మొత్తం ఎలా ఉన్నాయి. నైస్ ప్లేస్ టు చిల్ అవుట్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. MLM లాడ్జ్లో ఉంటున్నాం కదా మేము, హాస్టల్లో. సో దాని యొక్క కెఫే ఎలా ఉంటుంది సో చూడండి. నైస్గా ఫ్రెండ్స్ ఎలా కూర్చొని చిల్ అవుట్ అవ్వచ్చు. ఆడు చూసారు ఒకడు చిల్ అవుతున్నాడు అలాగా. సో ఇక్కడ సాంగ్స్ కూడా ఉన్నాయి, ఎవ్రీథింగ్. మెయిన్ వచ్చేసి కాఫీ విత్ అ బ్యూటిఫుల్ వ్యూ. స్నో క్యాప్ మౌంటైన్స్, బ్యూటిఫుల్ బెస్ట్ వ్యూ. కాఫీ మాత్రం చాలా బాగుంది. బాగా చేశాడు భయ్య, చాలా బాగా చేశాడు. సో టైం వచ్చేసి 5th July 7:33 అయింది. దిస్ ఈస్ మనాలి. ఇంకా సన్సెట్ అవ్వలేదు, ఫుల్ వెళ్తురుంది. 8 o'clock అవుద్ది సన్సెట్ ఇక్కడ. సో చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాం మనాలిలో. ఆఫ్టర్ లిటరల్లీ 10 days తర్వాత మేము బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. మన సౌత్ ఇండియన్ స్టైల్ అయితే బాగున్నాం. సో మనాలిలో స్టే ఉంటున్నాం కదా. సో వెనకాల ఉన్నది నరేన్ బ్రో. సో యాక్చువల్లీ యూట్యూబ్లో వీడియో చూసి అయితే మనోడికి కాంటాక్ట్ అయ్యా. మనోడికి ముందు నుండి లైక్ నేను మనోడి వీడియోస్ అయితే చూసేవాడిని అనమాట. సో బ్రో మనోడికి హాయ్ చెప్పు ఒకసారి. సో మనోడిదే స్టే అనమాట ఇక్కడ. సో ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనోడికి కాంటాక్ట్ చేస్తే 6305778342. సో ఆ నంబర్కి అయితే మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. బ్రో అయితే రీజనబుల్ ప్రైజెస్లో ఫ్యామిలీస్కి అండ్ బ్యాచిలర్స్కి కూడా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చి జస్ట్ దాని వచ్చే ముందు జస్ట్ కాంటాక్ట్ అవ్వండి. మనకైతే ఫుడ్ కూడా బాగుంది ఇక్కడ. అండ్ కెఫే చూసారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ బ్రో. మీకు కూడా సో మా వాళ్ళు వస్తారు, కొంచెం మా వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేయండి. ఓకేనా? కాఫీ అయితే ట్రై చేయండి.